తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోందా? రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యేలు ఎందుకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు? పార్టీ సమావేశాలకు ఎమ్మెల్యేలు దూరంగా ఉండడంలో ఆంతర్యం ఏంటి? పార్టీ కార్యక్రమాలపై ఎమ్మెల్యేలకు సమాచారం ఉండడం లేదనే ప్రచారం నిజమేనా? ఒకరిద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడం ఖాయమేనా? అసలు బీజేపీలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా బలాన్ని పెంచుకుంది. మోదీ మేనియా, జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో తెలంగాణలో ఆ మాత్రం ఫలితాలొచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలిస్తే, లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి సమానంగా 8 స్థానాలు గెలుచుకుంది కమలం పార్టీ. అయితే కొంతకాలంగా బీజేపీ నేతల మధ్య సఖ్యత లేదనేది ఓపెన్ సీక్రెట్. ఈ మధ్య కాలంలో గ్యాప్ మరింత ఎక్కువైందని తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఇద్దరు మినహా మిగిలిన వాళ్లంతా ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టారు. వారిని ఏకతాటిపై నడపడంలో, సరైన దిశానిర్దేశం చేయడంలో పార్టీ నాయకత్వం విఫలమైందనే ప్రచారం జరుగుతోంది. దాంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుందట తెలంగాణ బీజేపీ పరిస్థితి. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని మార్చడం ఖాయమని అంతా అనుకున్నారు. రోజులు గడుస్తున్నా అది జరగలేదు. ఆయనకు కేంద్ర మంత్రి పదవితో పాటు జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన ఇక్కడ పెద్దగా ఫోకస్ చేయలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో కొత్తగా నియామకమైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కిషన్ రెడ్డి, 8 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. రాజ్భవన్లో బీజేపీ ఎమ్మెల్యేలను కిషన్ రెడ్డి కనీసం గవర్నర్కి పరిచయం కూడా చేయలేదనే టాక్ ఎక్కువైంది. కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని తన పార్టీ ఎమ్మెల్యేలను గవర్నర్ దగ్గరికి తీసుకువెళ్లాల్సింది పోయి ఏమాత్రం పట్టించుకోలేదని ఎమ్మెల్యేలు నొచ్చుకుంటున్నారు. తెలంగాణలో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేల్లో కూడా సంయమనం కొరవడిందనే ప్రచారం ఉంది. ఉన్నదే 8 మంది, అందులో రాజాసింగ్ తన రూటే సపరేట్ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. సీతయ్య మాదిరిగా ఎవ్వరి మాట వినరు. పార్టీ కంటే కూడా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తానని బాహాటంగానే చెబుతుంటారు. మిగిలిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు కిషన్ రెడ్డి, మిగిలిన వాళ్లు బండి సంజయ్, ఈటెల వర్గాలుగా విడిపోయారని పార్టీ సర్కిల్స్లో చర్చించుకుంటున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయాల్సిన నేతలు పట్టించుకోకపోవడంతో పార్టీ కార్యాలయం వైపు రావడానికి కూడా వారు ఆసక్తి చూపడం లేదని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ ఎల్పీ నేతగా ఉన్న మహేశ్వర్ రెడ్డి మాత్రం ప్రెస్ మీట్లతో తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఛాంబర్ కోసం అడిగితే ఇప్పటిదాకా రెస్పాన్స్ లేదని సమాచారం. అంతేకాదు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని పార్టీ సమావేశాల్లో నిర్ణయించారు. కానీ ఆ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలను ఆహ్వానించడం లేదని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అంటున్నారు. రాష్ట్ర కార్యాలయంలో ఈ మధ్య బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలను ఆహ్వానించారట. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలతో అసహనంగా ఉన్న ఎమ్మెల్యేలు ఆ మీటింగ్కి హాజరు కాలేదనే ప్రచారంలో ఉంది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఒక్కరే అటెండ్ అయ్యారు. మిగిలిన వాళ్ల గురించి ఆరా తీస్తే వచ్చి చేసేదేముందని సమాధానమిచ్చారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇన్ని జరుగుతున్నా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం అంత సీరియస్గా తీసుకోలేదని తెలుస్తోంది. పార్టీలో ఇవన్నీ కామన్ అన్నట్టు ఉన్నారట కేంద్ర మంత్రి. బీజేపీలో ఇది కొత్తేం కాదు, చాలా ఏళ్లుగా ఉన్నదే అన్నట్టుగా కిషన్ రెడ్డి వ్యవహార శైలి ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలో ఉండి ఏం చేయలేకపోతున్నామని ఫీల్ అయ్యే బదులు పార్టీ మారాలనే ఆలోచన కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చేశారని టాక్ వినిపిస్తోంది. బీజేపీ నుంచి గెలిచాం కానీ పార్టీలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ఊహించలేదని, క్రాస్ రోడ్డులో ఉన్నామని ఎమ్మెల్యేలు తమ సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఏదేమైనా తెలంగాణ బీజేపీ నేతలను గతంలో జాతీయ నాయకత్వం మందలించినా తీరు మారలేదని స్పష్టమవుతోంది. త్వరగా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తే పార్టీలో కొంతైనా మార్పు ఉంటుందని ఎమ్మెల్యేలు అంటున్నారు. చూడాలి మరి బీజేపీ కేంద్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.